ఇప్పుడు 10వ తరగతి చదవాలంటే ఏకైకిన చదువు వస్తదా? బాల శిక్ష కాంచెలి మొదలు పెడితే ఓ క్లాస్ వెనక ఓటి చదువుకుంటా పరీక్షలు రాసుకుంటా పోవాలి. అట్లా కాకుండా కొందరు జంప్ చేస్తారనుకోరి అది ఏరే ముచ్చట. అచ్చం అట్లనే రాజకీయాల సుత చిన్న పదవులు సగబెట్టుకుంటా పెద్ద పెద్ద పదవులు కొడుతుంటారు. సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి కూడా కావచ్చు. అగో గాసొంటి లీడర్ల ముచ్చటే ఇది. తెలంగాణ పల్లెల్లో సర్పంచ్ ఓట్ల జాతర నడుస్తుంది. ఎంతమంది పోటీలు ఉంటారో, ఎంతమంది గెలుస్తారో, అందులో ఎందరు ఎమ్మెల్యేలు అవుతారో, ఎంపీలు అవుతారో. అవు మునుపు సర్పంచ్ గా పనిచేసిన చాలా మంది లీడర్లు గొప్ప గొప్ప పదవులకు ఎక్కిర్రు. మళ్ళా పాత కరీంనగర్ లో ఇప్పటి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు నుంచి మొదలు పెడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పనిచేసిన శ్రీపాదరావు దాకా ఏం తక్కువ 15 మంది లీడర్లు మొదలు సర్పంచ్ గా పనిచేసిన వాళ్ళే. కటకం మృత్యుంజయం, దేశిని చిన్నమల్లయ్య, చాడ వెంకటరెడ్డి, ఒడతల రాజేశ్వరరావు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కేతిరి సాయిరెడ్డి, జువ్వాడి రత్నాకర్ రావు, సుద్దాల దేవయ్య, ఆరేపల్లి మోహన్, న్యాలకొండ రామకిషన్ రావు, వెలిశాల జగపతిరావు, కొమిరెడ్డి రాములు, గీట్ల ముకుందరెడ్డి ఇట్లా చాలా మంది లీడర్లు పల్లె నుంచి పోయే చట్టసభల్లో అడుగు పెట్టిండ్రు. కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయితే ఇంకొందరు మంత్రులుగా సుత పనిచేసిండ్రు. అటు పాత వరంగల్ జిల్లాలో చూస్తే రామ సహాయం సురేందర్ రెడ్డి నుంచి మొదలు పెడితే రెడ్డి నాయకు సత్యవతి రాథోడు, అజ్మీరా చందులాల్, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, గండు సావిత్రమ్మ దాకా ఊర్ల నుంచి మొదలు పెట్టి అసెంబ్లీ, శాసన మండలి అడుగుపెట్టుడే కాదు మంత్రి గారు అని పిలిపించుకున్నారు కూడా. కడమ జిల్లాలో సుత బొచ్చెడు మంది ఉంటారు. ఇట్లా అంతేందుకు మన సీఎం రేవంత్ రెడ్డి సార్ సుత మొదలు జడ్పీటీసీగా పనిచేసి ఇప్పుడు సీఎం కుర్చీలో కూకున్నాడు. ఏమో ఇప్పుడు సర్పంచ్ గా గెలిచిన వాళ్ళు రేపటి నాడు ఏ ఎమ్మెల్యే అవుతారో, ఎంపీ అవుతారో, మంత్రి అవుతారో.